మూవీ మొత్తానికి హైలైట్ అంటే ట్రైన్ సీన్. ఒక 50 to 55 మినిట్స్ ఉంటుంది. కానీ ఎక్కడ బోర్ కొట్టడం కానీ, ఈ సీన్ ఎందుకు ఇక్కడ అని కానీ అస్సలు అనిపించదు. వెంకీ ట్రైన్ సీన్కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ కూడా ఏంటి భోగిలో అంతసేపు అని ఆపోజ్ చేశారంట. శ్రీనువైట్ల గారు మాత్రం నన్ను నమ్మండి, ఒక మ్యాజిక్ ఉంది ఈ సీన్లో అని కాన్ఫిడెంట్గా చెప్పారంట. ఆఫ్టర్ రిలీజ్ థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్ అదిరిపోయింది. ట్రైన్ సీన్ అంటే వెంకీయే, మరి దాన్ని కొట్టే ట్రైన్ సీన్ రాదు, ఆయన అనుకున్న మళ్ళీ తీలేరేమో, అలా ఉంటుంది మరి ఆ సీన్. హైలైట్ ఏంటి అంటే ఈ సీన్లో చాలా వరకు డైలాగ్స్ స్క్రిప్ట్లో లేవంట, అప్పటికప్పుడు స్పాట్ ఇంప్రవైజ్ చేసి. మూవీలో ప్రతి చిన్న డైలాగ్, యారా టీ తాగుతామని బ్రహ్మి అనగానే వద్దు అని హీరో అంటాడు, పోనీ ఎంటీలు తాగుతామని అంటాడు. ఇలాంటి ప్రతి చిన్న డైలాగ్ కూడా స్పాట్ ఇంప్రవైజ్ చేసిన థియేటర్లో ప్రతిదీ వర్కౌట్ అయింది. అసలు ఈ ట్రైన్ సీన్ అంతా రియల్ టైమ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని రాశారు శ్రీనువైట్ల గారు. ఆయన కాకినాడ నుంచి చెన్నైకి ట్రావెల్ చేస్తున్నప్పుడు జరిగిన సిచ్యువేషన్ని అలా కొంచెం కామెడీ వేలో రాశారంట. అందులో హైలైట్ మన బొక్క గారి సఫారీ. మనం ట్రైన్లో జర్నీ చేసినప్పుడు ఎవరు సఫారీ చేసుకుని కనిపించినా మనకి ఆ బొక్క గారే గుర్తొస్తారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మరి ఆ క్యారెక్టర్.